మొట్టమొదటిసారి ఆ వీడియోని మీరు చాలా బాగా చూశారు అని చెప్పి ఆడియో రికార్డింగ్లో అయితే చెప్పారు. ఎస్ నేను చెప్పినటువంటి. సో మీకు కోపం వచ్చిందా సార్? కోపం ఏం లేదండి. దేనికి యాక్చువల్గా ఏంటంటే మీరు అక్కడ క్లియర్గా ఆ ఫోన్ కాల్లో కూడా మీకు చెప్పాను ఏంటంటే, అయితే ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, జమాత్ పండితులకి, దావా మైదానంలో పనిచేస్తున్నటువంటి పండితులకి, ఎవరైతే మత మార్పిడిలు చేస్తున్నారో, లేదా జమాత్ పండితులు అంటే ఎవరైతే జమాతులు నడిపిస్తున్నారో వారు, మీరు ఏ జమాత్ని రిప్రజెంట్ చేస్తున్నారో చెప్పాలి. ఒకటి. రెండోది, ఎందుకు వచ్చారు అని అడిగేదానికన్నా వచ్చినందుకైతే సంతోషం, కానీ నేను అడిగినటువంటి క్వశ్చన్ను ఆలింలకి, మన దావా పండితులకి, ముస్లిం మత పెద్దలకు, వీళ్ళకు నేను అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. సో మీరు పండితుల దావా మైదానంలో ఉన్నారా? మీరు మత మార్పిడిలు చేస్తున్నారా? లేదు, ఏ జమాత్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు రావాలని అనుకున్నారు? యాక్చువల్గా మహేందర్ గారు, మొదటి విషయం ఇంతకుముందు మీరు అడిగారు మీకు కోపం వచ్చిందా అని అడిగారు. దీనికి ఒక హదీస్ చెప్తాను నేను మీకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అబూ దావూద్ హదీస్లో 336 హదీస్ ఉంటుంది. ఏం చెప్పారంటే, అజ్ఞానానికి పరిష్కారం ఏదైనా ఉందంటే ప్రశ్నించడం అన్నారు. నిజంగా మన దగ్గర ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. కాబట్టి మీరు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా ప్రశ్నలు అడిగారా అనేది నాకు అర్థమైంది. మీరు ఎక్కడో నింద మోపారు, తప్పు పట్టారు, అవహేళన చేస్తున్నారు అని నేను చూడలేదు. నాకు ఒకవేళ అలా అనిపించినట్లయితే నేను మీ వీడియో చూసి ఇగ్నోర్ చేసి వదిలేసేవాడిని. నాకు హార్ట్ టచ్ అయిన విషయం ఏంటంటే, మీరు ప్రశ్నిస్తున్నారు, మీకు సమాధానం కావాలి అని మీరు ఫీల్ అవుతున్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను స్పందించాను. మొదటి విషయం. రెండో విషయము, మరి మీరు ఖురాన్ పండితులు అంటే, నిజంగా చెప్పాలని నేను ఖురాన్ పండితుడిని కాదు, నేను ఆలింని కాదు, ఆలిం కాదు, ముఫ్తీని కూడా కాదు. కేవలం ఖురాన్ యొక్క స్టూడెంట్ని మాత్రమే, ఒక విశ్వాసిగా ఉన్నాను, బిలీవర్గా ఉన్నాను. అయితే ఇది ఆలిం మాత్రమే స్పందించాలా అంటే, చూడండి, అనేక సంవత్సరాలు మీరు చెప్పినట్టుగానే ఖురాన్ గురించి కానివ్వండి, బైబిల్ గురించి కానివ్వండి, భగవద్గీత, వేదాల గురించి కానివ్వండి, నేను సమాంతర విషయాలు బోధించుకుంటూ దాదాపుగా 10 సంవత్సరాల వరకు సర్వీస్ ఇచ్చున్నాను, అందరూ ఒక ప్లాట్ఫామ్ దిగి రావాలని చెప్పేసి. నాకు అనిపించిన ఏంటంటే, వీటికి నేను స్పందించగలుగుతాను కదా, నాకు సమాధానం చెప్పగలుగుతాను కదా అన్న ఆలోచన నేను ఫోన్ చేశాను. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాదండి, మీరు ఆలింనే పిలుస్తున్నాను, ఆలిం మాత్రమే రావాలి అంటే సరే డ్రాప్ అయిపోయేదేమో. కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను. సో ఏ జమాత్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదు? నేను యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది ఎలా వచ్చానంటే, జస్ట్ ఖురాన్ బిలీవర్గా వచ్చానే తప్ప ఒక జమాత్కి రిప్రజెంటేటివ్గా రాలేదు. దావా పండితులు కూడా కాదు అంటే లేదు, ఏ దావా సెంటర్కి రిప్రజెంట్ చేయడానికి రాలేదు, ఏ జమాత్కి రిప్రజెంట్ చేయడానికి రాలేదు, ఒక ముస్లిం సమాజం తరపు నుంచి అంతకన్నా రాలేదు. మీరు ప్రశ్న ముస్లింలను ప్రశ్నించినట్టుగా నాకు అనిపిస్తే నేను వచ్చేవాడిని కాదు. నేను డైరెక్ట్గా ఖురాన్ గ్రంథాన్ని ప్రశ్నించాను. ఖురాన్ వల్లనే ఇలా జరిగింది, ఖురాన్ వల్లనే ఈ ఉన్మాదం వచ్చింది అని ఖురాన్ మీద వేలెత్తి చూపారు. కాబట్టి మీరు ఖురానే కాదు, మీరు భగవద్గీతని ప్రశ్నించినా, బైబిల్ని ప్రశ్నించినా కానీ నేను నిలబడతాను. ఎందుకంటే అన్ని గ్రంథాలను విశ్వసించే వ్యక్తిని. ఖురాన్ తరపు నుంచి వచ్చాను నేను, ఖురాన్ బిలీవర్గా నేను వచ్చాను. అల్లా అనే దేవుడు ఇంకొకరికి కనిపించలేదు ఇంతవరకు. సరే సార్, ఇప్పుడు అల్లా దేవుడికి నామకరణం చేసిన మానవుడు ఎవరు? ప్రవక్తనే దేవుడిని సృష్టించేశాడా? దేవుడు ప్రవక్తను సృష్టించాడా? లేదా వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా,
వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.